హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పచ్చి చింతకాయలతో రసం చారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను లాస్ట్ వీడియోలో చింతకాయ పచ్చడి చేశాను కదండి, అందులో మిగిలిన బొప్పిలతో నేను ఇప్పుడు రసం పెట్టబోతున్నాను. ఎటువంటి వేస్టేజ్ లేకుండా ఈ బొప్పిలను బాండీలో వేసుకుని అందులో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. మీరు 9 పెద్ద చింతకాయలను తీసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి చింతకాయల రసాన్ని తమిళ్లో పచ్చపులి రసం అని కూడా అంటారు. ఇలా ఉడికిన చింతకాయలను బాగా మెదుపుకొని రసాన్ని తీసుకోవాలండి. స్ట్రైనర్లో వడగట్టుకొని. ఈ పచ్చి చింతకాయల్లో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుందండి. దాంతోపాటు పొటాషియం, ఐరన్, సోడియం, విటమిన్ ఈ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఈ చింతకాయలు అనేటివి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ని దరిచేరనీయదు. ఇందులోని థైమిన్లు, విటమిన్ బి కాంప్లెక్స్లు నోటి ఇన్ఫెక్షన్స్ని, నోటి పూత వంటి వాటిని దరిచేరనివ్వవు. ఇది డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. పచ్చి చింతకాయలు బాండీలో 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా వేపుకోవాలి. వాటితో పాటు 10 నుంచి 15 మెంతులు, 10 నుంచి 15 మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ తెల్ల నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలండి. మీకు కావాలంటే మిరపకాయలు వేసుకోవచ్చు. నేను 2 మిరపకాయలను యూస్ చేస్తున్నానండి. చిన్నపిల్లలు ఉంటే మిరపకాయలు స్కిప్ చేయవచ్చు. వేసుకొని బాగా వేగాక చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టిన ఈ పొడిని చింతకాయ రసంలో వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే 2 స్పూన్ల కల్లుప్పు, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని బాగా నలిపేసుకోవాలి. ఇందులోనే 5 వెల్లుల్లి రెబ్బల్ని బాగా కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాను ఇలా మిక్సీ పట్టుకోవాలండి. వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా తరిగి ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయను వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపేసి ఇందులో బెల్లం పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ కోసం. తర్వాత పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, 2 ఎండుమిర్చిలను గిల్లి వేసుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిరపకాయను వేసుకున్నాను, ఒక రెబ్బ కరివేపాకు, కాస్త ఇంగువ వేసుకొని ఇందులో బాగా కలబెట్టుకోవాలండి. ఇందులోనే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతకాయల రసాన్ని వేసుకొని తెరలే వరకు మరిగిస్తే రుచికరమైన చింతకాయల చారు రెడీ అండి. ఈ సీజన్లో మనకు చాలా విరివిగా పచ్చి చింతకాయలు దొరుకుతాయి. సో అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలా తెరలాక
సర్వింగ్ బౌల్లో వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పచ్చి చింతకాయల చారు, పచ్చపులి రసం రెడీ. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.